వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేయాలంటున్నారు రాజధాని రైతులు. అసలు అమరావతికి చట్టబద్ధత డిమాండ్ ఎందుకు? రాజధాని చట్టబద్ధతతో ప్రయోజనాలేంటి? మే 2న ప్రధాని మోదీ చట్టబద్ధతపై ప్రకటన చేస్తారా? చట్టం కావాలి. చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. లక్ష్మీనారాయణ గారు, మనం అమరావతికి సంబంధించి చాలా అంశాలు మాట్లాడుకున్నాం గతంలో. ఆ తర్వాత ప్రభుత్వం 3 రాజధానులు అనటం, తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావటం, ఆ మధ్యకాలంలో అమరావతి భూసేకరణ, ఇంకా మరికొంత భూసేకరణ, చాలా అంశాలపైన మాట్లాడాం. కానీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, నిన్న రైతులు కలిసేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పెట్టిన ఒక అభ్యర్థన కావచ్చు, ఒక డిమాండ్ కావచ్చు, అంటే రాజధానికి చట్టబద్ధత కావాలి, చట్టబద్ధత కల్పించండి అని అనటం. ఖచ్చితంగా ఈ విషయంపై నేను ప్రధాని మోదీని అభ్యర్థిస్తానని చంద్రబాబు ఏపీ సీఎం ఒక హామీ కూడా ఇచ్చారు రైతులకు సంబంధించి. అసలు ఎందుకు సార్? అంటే రాజధాని అంటే చట్టబద్ధత ఉండాలా? ఇప్పటివరకు అమరావతికి చట్టబద్ధత లేదా? దీనిపై ఫస్ట్ క్లారిఫై చేయండి సార్. యాక్చువల్గా మనం చూసుకుంటే మన హోల్ కొత్త క్యాపిటల్ ఇవన్నీ రావడానికి ప్రధానంగా 2014లో చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ సార్. అది చేసిన తర్వాత అందులో వాళ్ళు చెప్పింది అంటే హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త రాజధాని తీసుకురావాలన్నది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నది. ఆ తర్వాత మీరు సెప్టెంబర్ 2014కు వచ్చేసరికి అమరావతి రీజియన్ ని ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో మనకు రాజధాని ఉంటుంది అని చెప్పేసి వారు మన అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 2014లో ఏపీ సిఆర్డిఏ చట్టం పాస్ అయింది, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అని. అందులో స్పష్టంగా అమరావతి అన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం సుమారుగా 8700 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని, ఆ తర్వాత క్యాపిటల్ ఐ థింక్ 217 ఎంతో స్క్వేర్ కిలోమీటర్స్ అనుకుంటా, ఆ విధంగా దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ అన్నది 2015లో మొదలైంది. మనందరికీ తెలిసిందే, సుమారుగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ 2,900 మంది రైతుల నుంచి చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 2015లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు, అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత 2016 నుంచి 18 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, బిల్డింగ్స్ కానీ, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే మే 2019లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాగానే వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 2019లో 3 క్యాపిటల్స్ అన్నదాన్ని తీసుకొచ్చారు రంగంలోకి. అంటే మనకు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, తర్వాత కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. ఆ తర్వాత జనవరి 2020లో డీసెంట్రలైజేషన్ బిల్లు కూడా పాస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ అని 2020లో మొదలు పెట్టారు. అది చట్టం పాస్ అయింది కూడా. ఆ తర్వాత ఏంటంటే ఫిబ్రవరి 2020 నుంచి మన రైతులు అక్కడ ప్రొటెస్ట్లు మొదలు పెట్టారు. మనకు తెలుసు, అక్కడ ధర్నాలు, తర్వాత వచ్చేసి యాత్రలు, ఇవన్నీ కూడా మొదలయ్యాయి. అమరావతి రైతులందరూ కూడా రాజధాని నుండి దేవస్థానం వరకు అని వారు తిరుపతి వరకు కూడా పాదయాత్రన వెళ్ళడం కూడా చూసాం. అవును సార్. ఆ తర్వాత ఏంటంటే ఆగస్టు 2021న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం, ఈ 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ హైకోర్టులో మ్యాటర్ వచ్చింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, దాంతో మేము కొత్త బిల్లును ప్రవేశపెడతామని ఈ పాత బిల్లును విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత మార్చి 2022లో హైకోర్టు రూలింగ్ స్పష్టంగా చెప్పింది, అంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, తర్వాత రైతుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాట్లను పరిరక్షించాలి. ఎందుకంటే రైతులు ఇచ్చిన వాళ్ళకి అప్పుడు ప్రకటించారు, మీకు ఇళ్ల స్థలాలు, తర్వాత కమర్షియల్ ఏరియా కూడా ఇస్తాము, ఆ తర్వాత ఇది వచ్చేంత వరకు మీకు కాంపెన్సేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే సెప్టెంబర్ 2022 చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళి హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దానికి అగేన్స్ట్ గా సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అవును సార్. అంటే ఏపీ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము కొత్త బిల్లు ప్రవేశపెడతాం, కానీ ఈ మధ్యలో ఏపీ హైకోర్టు ఏమన్నదంటే అమరావతినే రాజధానిగా డెవలప్ చేయాలి.
అంటే వాళ్ళు అనడం ఏంటంటే కోర్టులకు ఈ విధంగా ఒక ప్రాంతాన్ని క్యాపిటల్ గా డెవలప్ చేసే అధికారం ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. ఆ తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సారీ ప్లీజ్ సార్ వాటర్ తాగండి. ప్రస్తుతం ఈ మ్యాటర్ సుప్రీం కోర్టులో పెండింగ్. సార్ ఈ మ్యాటర్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ తర్వాత మళ్ళా 2024లో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళా అమరావతి రాజధానిని ఇంకా పెంపొందించాలని వాళ్ళు ప్లాన్ వేయడం. అల్టిమేట్ గా ఏమవుతుందంటే రైతులకి, ఫర్ ఎగ్జాంపుల్ 2029లో ప్రభుత్వం మారింది, అప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నది ఒక ప్రధానమైన వాళ్ళ ఇది కావచ్చు, అనుమానం కావచ్చు. ఎందుకంటే మేము అప్పుడు ఎంతో దీంతో రాజధాని అభివృద్ధి చెందాలని మేము ఇచ్చాము. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. దానికి తోగా మేము సమ్మెలు చేయాల్సి వచ్చింది, ధర్నాలు చేయాల్సి వచ్చింది, పాదయాత్రలు చేయాల్సి వచ్చింది, కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా వారు మాట్లాడారు. కాబట్టి మళ్ళా అటువంటిది రాకుండా కొత్తగా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటున్నారు కాబట్టి చట్టబద్ధత కల్పించండి. ఆల్రెడీ చట్టబద్ధత అన్ని ఉన్నది దీనికి, కానీ అమలు చేయడం అన్న దాని మీద ఒక ప్రశ్న. ఎందుకంటే చట్టం ఉంది, ఏపీసీఆర్డీఏ ఉంది, కానీ ఆ తర్వాత ఈ డీసెంట్రలైజ్ చట్టం తీసుకురావడం వల్ల ఒక రకమైన సంభ్రమంలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ 40,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రైతులు. సో దీన్ని ఏం చేయాలి అన్న దీంతో సహజంగా వారు గత అనుభవంతో వారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అడగడం మొదలుపెట్టారు. సో దీనితో మరి ఈ చట్టం చేయాలి అన్నారు. ఆల్రెడీ చట్టం చేసేసారు. ఎందుకంటే ల్యాండ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటది. మన డివిజన్ ఆఫ్ ఇవి చూసుకుంటే రెవెన్యూ, ల్యాండ్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కేంద్రం ఏదైనా ప్రాజెక్టు చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలని ఈ భూసేకరణ చేయమని చెబుతుంటారు. సో ఆ విధంగా మరి వారు మోడీ గారికి చెప్తానని అన్నారో తెలియదు కానీ, బట్ అది అవసరం లేదు. యాక్చువల్ గా చట్టం ఆల్రెడీ ఉంది. ఈ చట్టంలో ఏం చేయాలంటే ఈ పరిధిని పెంచాలి. ఎందుకంటే అప్పుడు అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా 217 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పారు. తర్వాత మొత్తం లార్జ్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు చెప్పినట్టు సుమారుగా 8,600 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇప్పుడు ఈ భాగాన్ని చేసినప్పుడు దీన్ని కూడా కోర్ క్యాపిటల్ ఏరియా కింద ఆల్రెడీ ఉంది. అందులో ఈ రాబోయే ఈ 40,000 ఎకరాలు ఏ విధంగా యాడ్ చేస్తారు. సో ఇది బేసిక్ గా ఒక అభద్రతా భావంతో, గత అనుభవంతో రైతులు ఈ విధంగా చేసి ఉంటారన్నది నేను అనుకుంటాను సతీష్ గారు.